ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వీడియోలో సంఖ్యాకాండం అనేటువంటి గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ స్టడీ ఒక క్రమమైన పద్ధతిలో చేయడం ద్వారా బైబిల్‌లో రాయబడిన విషయాలు మనం అర్థం చేసుకుంటాం. రాయబడినవి క్రమంగా చదవటం వలన మనకి బైబిల్‌లో ఉన్నటువంటి చరిత్ర క్లియర్‌గా అర్థమవుతది. సమయం, సందర్భం, దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటికీ ఏంటి దాని అసలు అర్థం అనేది క్లియర్‌గా అర్థమవుతది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చదివితే మనకి ఎప్పటికీ సబ్జెక్ట్ రాదు. సో, పాత నిబంధన చదవాలి అనంటే ఇంటర్ లింక్ అన్నీ ఒకదానికొకటి లింక్ కలిగి ఉంటాయి. ఆదికాండం తెలియకపోతే నిర్గమకాండం తెలీదు. ఈ 2 తెలియకపోతే తర్వాతయి తెలీదు. అందువల్ల క్రమంగా చదవటం అనేది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఇందులో భాగంగానే ఆదికాండం గురించి నేను మాట్లాడాను. నిర్గమకాండం గురించి మీకు జ్ఞాపకం చేశాను. లేవికాండం గురించి చెప్పాను. ఆదికాండంలో దేవుడు తన సృష్టి ఆరంభం, మానవ జాతి ఆరంభం, మానవ జాతి అభివృద్ధి అనేది ఆదికాండంలో మనకు కనిపిస్తది. నిర్గమకాండంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఎంచుకొని ఆ కుటుంబాన్ని ఒక గొప్ప జనముగా ఎలా చేశాడో నిర్గమకాండంలో ఉంటది. ఐగుప్తు నుండి తను ఎంచుకున్న ప్రజలను కనాను దేశానికి నడిపించిన విధానం, అరణ్యంలో ప్రభువు చేసిన అద్భుతాలు నిర్గమకాండంలో ఉంటాయి. లేవీకాండం మీన్స్ ఏంటి అంటే, ఈ లేవియాకాండం అనేది పూర్తిగా లేవీయులు ఎలా పరిచర్య చేయాలి అనేది వాళ్ళకి మాత్రమే చెప్పింది లేవియాకాండం. అలాగే సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. గుర్తుపెట్టుకోవాలి, ఇవి చదివేటప్పుడు ఇది పాత నిబంధన, యూదులకు చెందింది. ఇందులో రాయబడిన ఆజ్ఞలు, విషయాలు కంప్లీట్‌గా ఇవి యూదులకు మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. ఇవి చదివేటప్పుడు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న యూదులకు మాత్రమే, క్రొత్త నిబంధనకి ఇవి వర్తించవు. ఇందులో ఉన్న నైతిక విలువలున్నాయి, నైతిక విషయాలు. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగిలించకూడదు. ఇలాంటివి క్రొత్త నిబంధనలో కూడా ప్రభువు పెట్టాడు. ఓకే. సో, ఇప్పుడు సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం నా మట్టుకైతే నేను చిన్నప్పుడు హై స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టి ఆదికాండం, నిర్గమకాండం బానే చదివేవాడిని. కొంచెం లేవీకాండం కూడా గట్టిగా లాక్కొచ్చేవాడిని. సంఖ్యాకాండం దగ్గర రాగానే బ్రేక్ పడిపోయేది. ఎందుకయ్యానంటే, ఏందో ఈ సంఖ్య ఆళ్ళెంతమంది, ఈళ్ళెంతమంది, ఆళ్ళంతమంది, అసలు ఏందా అని చెప్పేసి ఆగిపోయేది బ్రేక్. కానీ చరిత్ర తెలియాలంటే ఒక్కసారి వీటిని ఖచ్చితంగా అర్థమైనా, అర్థం కాకపోయినా అసలు దాంట్లో ఏముంది అనే మనసుతో చదవడం మొదలు పెడితే అర్థమవుతది. ఫస్ట్ ఇంట్రెస్ట్‌గా చదవాలి. సో, ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం. సంఖ్యాకాండము అంటే నంబర్స్. ఎక్కువ ఈ సంఖ్యాకాండంలో నంబర్స్ ఉంటాయి. అంటే లెక్కలుంటాయి. అవేంటి? జనాభా లెక్కలు. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య అనేది ఈ పుస్తకంలో రాయబడి ఉంటది. ఇశ్రాయేలీయులు అసలు ఎంతమంది ఐగుప్తు నుండి బయలుదేరినోళ్ళు? కనాను చేరింది ఎంతమంది? ఎంతమంది చనిపోయారు? మరలా ఎంతమంది పుట్టుంటారు? అసలు ఎవరు? ఏంటి? అనే విషయాలన్నీ క్లియర్‌గా చెప్పబడిందే సంఖ్యాకాండము. ఈ సంఖ్యాకాండాన్ని మనం చూస్తే స్టార్టింగ్‌లో రాయబడిన మాట ఏంటంటే, వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యంలో దేవుడు మోషేకి చెప్తాడు, సర్వ సమాజంలో మగవాళ్ళందరినీ కూడా, మగవాళ్ళందరూ మీన్స్ 20 సంవత్సరాలు పై వయసు కలిగిన వాళ్ళ మాత్రమే నువ్వు లెక్క పెట్టాలి అని చెప్పాడు. ఈ కౌంటింగ్‌లో 20 సంవత్సరాలు పైబడిన మగపిల్లలే ఉంటారు. స్త్రీలు ఉండరు. 20 సంవత్సరాల లోపు ఉండేటువంటి బిడ్డలు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అసలు ఉండరు. ఇది విషయం. సో, అలా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దని పెట్టాడు. ఇదిగో అని చెప్పి ఫస్ట్ యూదా గోత్రంతో స్టార్ట్ చేశాడు. యూదా గోత్రానికి పెద్ద ఎవరు అనంటే, యూదా గోత్రానికి పెద్ద నయస్సోను అని పెట్టాడు. ఈయన నయస్సోను అంటే ది నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. వీళ్ళ తర్వాత తరంలో వచ్చిన వాళ్ళే సల్మాను, బోయజు, రూతు, దావీదు, ఈ వంశం యూదా వంశం, యూదా గోత్రం. సో, గోత్రానికి ఒకళ్ళ చొప్పున మీరు మీ గోత్రంలో వాళ్ళని లెక్కించాలి. బాధ్యత అప్పగిచ్చాడు. అలా 20 సంవత్సరాలు పైబడిన మగవారిని మాత్రమే లెక్కించారు. ఇందులో లేవి గోత్రాన్ని మెన్షన్ చేయాల. లేవీల్ని లెక్కించొద్దు. వాళ్ళు నావారు,
వాళ్ళని దీంట్లో చేర్చవద్దు అని చెప్పాడు ప్రభు. అన్నట్టుగానే మొత్తాన్ని లెక్కేస్తే ఈ 1వ అధ్యాయంలో వాళ్ళు లెక్కేస్తే ఎవరు ఎంతమందో వచనాల వైడిగా విడివిడిగా ఉంటుంది. ఓవరాల్గా లెక్కిస్తే 6,03,500 మంది తేలారు. 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే, స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా. అంటే ఇంచుమించుగా ఇశ్రాయేలీలు దాదాపుగా 10 లక్షల పై మాటే, 10-12 లక్షల మంది ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించాడు. అన్ని లక్షల మందికి ఫుడ్డు, వాటరు, డైలీ వాళ్ళకి ప్రొటెక్షన్, వాళ్ళకి అవసరమైన అన్నీ ఇచ్చి అద్భుతంగా దేవుడు పోషించాడండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇది మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయంలో ఏముంటుందంటే ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మందిరం లేదు అప్పటి వరకు, తెరలతో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్గమకాండంలో చెప్తాడు కదా. ఆ తెరల మందిరాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరు దానికి బాధ్యత చెప్పండి? అందులో అది మూవింగ్, అంటే ఒక చోట ఉండదు, వీళ్ళు ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎక్కడ వేయాలి, ఎవరెవరు ఏమేం చేయాలి అనే దానికి ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఏమని? 4 దిక్కుల్లో ఆ గుడారాన్ని ఎక్కడ వేయాలి, దాని చుట్టూ ఎవరు భద్రత ఇవ్వాలి, దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎవరెవరు ఏం పని చేయాలనే విషయం అంతా 2వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో లేవీయుల గురించి మరలా కౌంటింగ్, లేవీయులను సపరేట్ కౌంట్ చేశాడు. ఎందుకంటే పరిచర్య చేయడానికి వీళ్ళకి కూడా డ్యూటీలు వేయాలి కదా. అసలు లేవీయులు ఎంతమంది ఉన్నారంటే లేవీయులు సపరేట్గా కౌంట్ చేస్తారు. 3వ అధ్యాయంలో 22,273 మంది వస్తారు లేవీయులు. సో వీళ్ళకి ఏం చేస్తాడంటే మందిరం యొక్క పని అప్పగిస్తాడు. ఆ తర్వాత మనకు వస్తుంది. 4వ అధ్యాయంలో లేవీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు మేజర్గా ఒక కహాతీయులు, గెర్షోనీయులు, మొరారీయులు అని వీళ్ళు ముగ్గురు, అంటే అహరోను కుమారులే పరిచర్య చేసేది. మీకు ఇంకా అర్థం కావడానికి మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురు ఒక తల్లి పిల్లలు. మోషే పిల్లలు గెర్షోనీయులు, అహరోను పిల్లలు మనకు కనిపిస్తారు. ఈ కహాతీయులు, మొరారీయులు, గెర్షోనీయులు అనే ముగ్గురు కనిపిస్తూ ఉంటారు మనకి. వీళ్ళే పరిచర్య చేస్తూ ఉంటారు. చూడండి. వీళ్ళు 4వ అధ్యాయంలో 4వ వచనంలో వీళ్ళందరినీ కూడా ఇదిగో ఈ మందసం మోయడానికి దీనికి మీరు అని వాళ్ళందరికీ ఒక విధిని ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఒక మాట చెప్తాడు. ముఖ్యమైన మాట ఇది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చరిత్రలో మనకు ఉపయోగపడే ఒక వచనం చెప్తున్నాను. 4వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు కదా, కహాతీయులు మీరు దాన్ని మొయ్యాలి, మీరు మోసేటప్పుడు బలిపీఠం కానీ మందసం కానీ ఇవన్నీ మోసేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి లేదు, దానికి నియమం పెట్టాడు కొంతమంది అని. మీరు మొయ్యాలి, కహాతీయుల భారము అది, మీరు చావక ఉన్నట్లు వాటిని ముట్టుకోకూడదు, ఎలియాజరు పై విచారణకర్తగా ఉంటాడు. 20వ వచనంలో మీరు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలంలో రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు అని చెప్తాడు. కావాలని చూడటానికి, ఇప్పుడు బయట ఎక్కడో ఉన్నాం, అసలు లోపల ఏముంది మందిరంలో ఏముందని తొంగి చూడాలి ఇటు, లేకపోతే ఇంకా ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే కుదరదట. క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, మీరు ఏదైనా రెప్పపాటైనా సరే అంట, ఎంతసేపు రెప్పపాటు కూడా కావాలని మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి తొంగి చూసి దాని వైపు వెళ్ళద్దు, పట్టుకోవద్దు అనవసరంగా. దానికి మోత కర్రలు ఉంటాయి, రింగుల్లాగా ఉంటాయి, కర్ర దూర్చి మొయ్యాలి. దావీదు కాలంలో జరిగిన తప్పదే కదా. ఎద్దుల బండి మీద నుండి వెళ్తుంటే మందసం జారిందని పట్టుకుంటాడు ఒక అతను, చెయ్యి చాపి అరే జారిపోతుందని ఆయన హడావుడైపోతాడు. ఏమైంది? చచ్చిపోయాడు. కాబట్టి బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఏమని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల. అందుని బట్టి చెప్పాను అనమాట. 4వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట క్లియర్గా రాయబడింది. తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేపాటికి కుష్ఠరోగి, ఒక వ్యక్తి కుష్ఠరోగి అయితే ప్రాసెస్ ఆల్రెడీ మనకి గతంలో వచ్చేసింది. లేవికాండంలో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్తాడు. కుష్ఠరోగికి ఎలా రోగాన్ని నిర్ధారణ చేయాలి, తగ్గిన తర్వాత ఏం చేయాలి. యేసుప్రభు అంటాడు కదా, నీ దేహాన్ని యాజకుడికి చూపించుకో, అతను చెప్పిన కానుక అని. ఏం కానుక అది తెలియాలంటే ఇది చదవాలి. కాబట్టి ఆ విషయం ఈ 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే ఇదే 5వ అధ్యాయంలో
కుష్ఠరోగి సంబంధించింది మాత్రమే కాకుండా ఇంకో ప్రాముఖ్యమైనది ఉంది. అదేంటి అంటే, ఎవరైనా స్త్రీలు దారి తప్పినప్పుడు, భర్తను కాకుండా వేరే పురుషులతో సంబంధాలు కలిగి పెట్టుకున్నప్పుడు, వాళ్ళు భర్త అబ్జెక్షన్ పెట్టి దేవుని సన్నిధికి తీసుకెళ్తే అక్కడ ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ అనేది ఇక్కడ క్లియర్‌గా రాయబడి ఉంది. అబ్జెక్షన్ చెప్తే ఎవరైనా, ఇదిగోండి ఇలా జరిగింది అని అంటే, అప్పుడు వాళ్ళు మందిరం దగ్గర తీసుకురావాలి. అక్కడ ఒక వాటర్ తాపిస్తారు అమ్మాయికి. తను తప్పు చేస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది తాగినప్పుడు. సో, ఆ డేటా మొత్తం ఇక్కడ రాయబడి ఉంది. ఇది మీరు చదవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అవుట్‌లైన్స్ మాత్రమే. నేను చెప్పిన వీడియో విన్న తర్వాత మీరు చదవడానికి ఇది మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని నేనే మొత్తం చెప్పడం వల్ల చెప్పలేం కూడా. ఇది జీవవాక్యం. కాబట్టి గ్రహించండి. దానికి సంబంధించిన డేటా సంఖ్యాకాండంలో 5వ అధ్యాయంలో కనిపిస్తది. అలాగే 6వ అధ్యాయంలో నాజీరు వ్రతం గురించి రాయబడింది. నాజీరు వ్రతం అనగానే మనకి ఇద్దరు గుర్తు రావాలి. ఒకటి సంసోను, నాజీరు చేయబడినవాడు. 2 క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను, నాజీరు చేయబడినవాడు. ఒక వ్యక్తి నాజీరు చేసుకుంటే తల వెంట్రుకలు పెంచుకోవడం, అలాగే మద్యం తాగకుండా ఉండడం, ద్రాక్షారసం తాగకుండా ఉండడం, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. అసలు నాజీరుకు సంబంధించిన ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. సంఖ్యాకాండం 6లో. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పెద్దలందరూ దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావాలి అని చెప్పాడు. ఒక్కొక్కళ్ళు గోత్రానికి ఒకళ్ళు అనుకున్నాం కదా, దేవుడు ఏర్పాటు చేశాడు ఆ పెద్దల్ని. ఒక్కొక్కళ్ళు అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నట్టుగా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడింది. ఇలా అందరూ కూడా అర్పణలు అన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. 7వ అధ్యాయము చివరి వచనం 90వ వచనంలో చూస్తే, కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. దేవుడు భూమి మీద ప్రత్యక్ష గుడారంలో ఉన్న మోషేతో మాట్లాడాడు. అంటే దేవుడు దిగి వచ్చాడు ఆ గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుడు వాళ్ళతో ఇశ్రాయేలీలతో ట్రావెల్ అవుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్‌గా గ్రహించాలి. తర్వాత ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే, దీప వృక్షం ఉంటది కదా ఆయన సన్నిధిలో. 7 దీపాలు ఎలా మనకి మీరు చూసి ఉంటారు. ఇశ్రాయేలీల ఇప్పటికి కూడా జాతీయ సింబల్ అనమాట అది. 7 దీప వృక్షాలు అనమాట. 7 ఉంటాయి దీపాలు. ఆ దీప వృక్షం అంటారు దాన్ని. సో, ఆ 7టికి పైన వెలిగిస్తారు. దాన్ని ఎలా వెలిగించాలి, దాని నీడ ఇటు వెనక్కి పడకూడదు, ఇటు ముందుకే పడాలి అనే మాట కూడా రాయబడి ఉంటుంది. అలాగే అహరోను కుమారులను అభిషేకించటం కూడా ఈ అధ్యాయంలో ఉంటుంది. అహరోను పిల్లల్ని పరిచర్యకి డెడికేటెడ్ కదా వాళ్ళు, వాళ్ళని ఎలా అభిషేకించాలి ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 25 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే మందిరంలో పరిచర్య చేయాలి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకొక పని చేయడానికి లేదు. ఎందుకంటే అది మొయ్యడం చాలా పని ఉంటుంది కదా. యాజకులకి 60 పెట్టాడు కానీ ఇక్కడ వీళ్ళకి 50 పెట్టాడు. ఈ పని చేసే వాళ్ళు కేవలం 50 అంటే 50 సంవత్సరాలు మాత్రమే. ఈ 50 సంవత్సరాల తర్వాత వాళ్ళిక చేయడానికి లేదు. 50 సంవత్సరాల తర్వాత విశ్రాంతి తీసుకోవడమే వాళ్ళు. వాళ్ళ బదులుగా వాళ్ళ పిల్లలు పరిచర్య చేస్తారు. సో, ఆ విషయాన్ని ఇదే అధ్యాయంలో ఆయన రాయించి పెట్టాడు. అలాగే 9వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి విధి విధానాలు చెప్తాడు. ఆల్రెడీ పస్కా పండుగ గురించి చాలాసార్లు ఇప్పటికే చెప్పాను. అలాగే 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీల ప్రయాణాన్ని ఎలా డిసైడ్ చేస్తాడంటే, ఈ ప్రత్యక్షపు గుడారం నిర్మించినప్పుడు దాని మీదకు ఒక మహిమ వచ్చింది, మేఘం వచ్చింది. అది పైకి వెళ్తేనే ఇశ్రాయేలీలు బయలుదేరి వెళ్ళాలి. అది అక్కడ ఉంటే వాళ్ళు వెళ్ళకూడదు. దేవుడు ఆ మేఘంలో ఉండి వారిని నడిపించాడు. ప్రత్యక్ష గుడారం వేయమంటే ఇంకా మేఘం అక్కడ ఆగితే వాళ్ళు ఇంకా అక్కడ వేయాలి, గుడారం వేయాలి. ఆ మేఘం అక్కడ నుంచి బయలుదేరితే వీళ్ళు కూడా బయలుదేరాలి. ఎక్కడ ఆగితే అక్కడ, ఇన్ని రోజులు ఆగితే అన్ని రోజులు, నెల, రోజు, సంవత్సరం, ఈ విధంగా ఎంత కాలమైనా సరే మేఘము మందిరం మీద నుండి బయలుదేరితేనే వీళ్ళు కూడా బయలుదేరాలి. వాళ్ళ ప్రయాణాలను నిర్ణయించింది ఏంటి అని అంటే మేఘమే. 9వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. తర్వాత
10వ అధ్యాయంలో ఏం చెప్తాడు అంటే, మీరు 2 బూరలు చేయించుకోండి అని దేవుడు మోషేకి, అహరోను కుమారులకు చెప్పమని చెప్తాడు. 2 బూరలు అంటే ఇలా ఊదే బూరలే. 2 బూరలు చేయించుకోవాలి. దేనికి 2 బూరలు అంటే, ఒక బూర ఊదినప్పుడు ఇప్పుడు మనకి చర్చ్ బెల్స్ అనేవి ఉండేవి. ఆ బెల్ కొడితే చర్చ్ టైం అయింది పలానా అని వెళ్దాం. ఇప్పుడు మనకు టైం ఉండింది. వాళ్ళకి లేదు కదా! వాచ్ గడియారం లేదు కదా! ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మొత్తం ఒక చోటకి రావాలంటే ఎలా? కంపెనీలో పనిచేసే చోట ఫైర్ అలారమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ అనౌన్స్‌మెంట్ మైకులు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయితే. అప్పట్లో మరి ఇన్ని లక్షల మంది ఒకే చోట గ్యాదర్ అవ్వాలంటే ఎలా? 2 బూరలు పెట్టాడు. మొదటి బూర ఊదినప్పుడు వెండి బూరలవి సమాజాన్ని పిలవడానికి అవి ఉపయోగపడతాయి. ఒకటే ఊదితే ఆ సమాజంలో ముఖ్యులు, పెద్దలైన వాళ్ళు మాత్రమే వస్తారు. ఒక బూర ఊదితే. అదే రెండో బూర ఊదితే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా రావాలి. ఇక యుద్ధం అన్నమాట. ఆర్భాటంగా ఊదితేనేమో యుద్ధం. ఆర్భాటం లేకుండా ఉంటేనేమో మామూలుగా అని అర్థం అన్నమాట. అది చూసుకోవాలి. సో, అలాగా ఇశ్రాయేలీలు ఏం చేశారు అనంటే, బయలుదేరిన 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘం మందిరం నుండి పైకి ఎత్తబడగానే వీళ్ళు కూడా ఇంకా మందసము, ప్రత్యక్ష గుడారము ఇవన్నీ తీసుకొని బయలుదేరెళ్ళాడు. ఫస్ట్ మొదటి అడుగు వేసింది ఎవరు అనంటే, యోధా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. ఇతడు సైన్యానికి అధిపతి. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదొల్ల పితరుడు అనమాట ఇతను. సైన్యాధిపతి. అలా వీళ్ళంతా బయలుదేరి దేవుని మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఈ ఆజ్ఞలన్నీ పొందుకొని బయలుదేరి వెళ్తా ఉండంటే, ఒక పర్సన్ గురించి చెప్పాలి ఇక్కడ. ఎవరంటే మోషేకి ఇంకొక మామ ఉన్నాడు. ఇత్రో అనే మామ ఉన్నాడు. అలాగే ఇంకొక అతని పేరు కూడా ఉంది. అతని పేరు హోబాబ్. సో, 10వ అధ్యాయం 29వ వచనంలో ఉంటది. అక్కడ ఏమంటాడంటే మోషే అంటాడు హోబాబుతో, "నీకు ఈ ఏరియా మొత్తం తెలుసు కదా! నువ్వు మాతో కూడా రా. ఇశ్రాయేలీయుల్ని ఎలా చూసుకున్నావో నిన్ను కూడా అలానే చూసుకుంటావు. నిన్ను కూడా బాగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు దారులన్నీ తెలుసు కదా! మాకు తెలీదు. నువ్వు రా అంటే నేను రాను. మా ఊరికి నేను వెళ్ళిపోవాలి" అని అంటాడు. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాడు కదా అనిపిస్తది నాకు. నిజమే కదా! దేవుని పనిలో నువ్వు పాలిభాగస్వం అవ్వడానికి దేవుడు నిన్ను పిలిస్తే అంత మించి గొప్ప భాగ్యం ఏం కావాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ అర్హతను బట్టి దేవుడు నిన్ను పిలవడు. నాకు అర్హత ఉందని నేను మాట్లాడటం వల్ల పాపులందరిలోకల్లా నేను ప్రధానిని అని నేను చెప్పినాననుకో, పౌలు గారితో సమానం అవుతాను నేను. నాకు అర్హత కూడా లేదు. నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే దేవుని కృప. నువ్వు దేవుని పనిలో ఉన్నావంటే దేవుని కృప అంతవరకే గానీ, మన టాలెంట్, మన నీతి కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి మనం. ఇతడు రిజెక్ట్ చేస్తాడు ఒక గొప్ప అవకాశాన్ని. నేను చాలా ఇది చదివినప్పుడు అరే! ఏంది ఇతను రిజెక్ట్ చేశాడే అనుకుంటాను. తర్వాత అనిపించింది, ఆహో! బాబు నడిపించాడులే అని అంటారు. దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన తన మహిమను ఎవరికీ ఇవ్వడు. సో, అతను రిజెక్ట్ చేసుకున్నాడు. ఇంక అయిపోయింది. చరిత్రలో ఇంక అంతటితో అతని పేరనేది లేకుండానే పోయింది. సో, ఇలా ఈ రీతిగా వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్న టైంలో 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి అరణ్యంలో 2వ సంవత్సరంలో అలా బయలుదేరి వెళ్తూ ఉండగా జనులు మధ్యలో సనగడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా సార్లు సనగడం, గొనగడం అనేక విషయాల కోసం సనగడం, గొనగడం మనం చూసాం కదా! ఇక్కడ సనుగుతున్నారు. రీజన్ ఏంటి అనంటే, ఇక్కడ సనగడానికి గల కారణం ఏంటి అనంటే ఆయాసం. మేము నడవలేకపోతున్నామండి, ఆయాసంగా ఉందండి అని సనగడం మొదలుపెట్టారు. దేవునికి విరోధంగా మోషే మీద సరిగినప్పుడు ఒక తెగులొచ్చింది. ఆ తెగులు అగ్ని వచ్చింది. ఆ తెగులు అగ్ని అనేక మందిని అక్కడ మొత్తం తగలబెట్టేసింది. మరలా మోషే ప్రార్థన చేస్తే అప్పుడు అది పోయింది. ఇది దైవజనుడి యొక్క ప్రాధాన్యత. సమాజంలో ఉన్న తెగుళ్ళు పోవాలి అంటే ప్రార్థించాలి. ఇలా తెగుళ్ళను అరికట్టే సేవకులు కావాలి మనకి. అంతేగాని డబ్బులు వసూలు చేసే సేవకులు కాదు కావాల్సింది. సరే ముందుకెళ్దాం. అదే 11వ అధ్యాయంలో మరలా తెగులైపోయింది. మరలా ఇంకొంత ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న మిశ్రిత జనము సంఖ్యాకాండం 11:4లో మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చారంట. నాకు ఈ వచనం చదివినప్పుడు చాలా ఫీల్ అయ్యాను నేను. అరే! ఎందుకు ఇశ్రాయేలీయులు ఏడ్చారు? అంటే ఎందుకు ఏడ్చారు? ఎవడైనా దేనికి ఏడుస్తాడు? ఏదన్నా పెద్ద విషయం అయితే ఏడవాలి. కానీ వీళ్ళు ఎందుకు ఏడ్చారో తెలుసా?
మాకు మాంసం లేదు. ఐగుప్తు దేశంలో ఉంటే మేము చక్కగా మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవి మాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మన్నా తప్ప మాకు ఏమీ లేదు. మాకు మాంసం కావాలని ఏడ్చారంట. తిండికి పుట్టినట్టున్నారు అని అనిపిస్తది. తినాలి గాని మరీ ఇంత దారుణంగానా? అదే అరణ్యం నడిపిస్తున్నాడు దేవుడు. వాళ్ళకి కావాల్సిన దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి లేదు. తృప్తి లేదు. మాంసం కావాలి మాకు ఇయన్నీ గుర్తొస్తున్నాయి. అసలు దేవదూతలు తినే ఆహారం మన్నా అనే దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే హేళన చేసి మాట్లాడారు. అప్పుడు దేవుడికి బాగా కోపం వచ్చింది. ఈవెన్ మోషేకి కూడా కోపం వచ్చింది. బాధపడ్డాడు. ఎందుకయ్యా నన్ను చంపేయ్యా నాయన, అసలు నా వల్ల కాదని ప్రార్థన చేశాడు. ఆ టైంలో దేవుడు వాళ్ళకేం చేస్తాడంటే, సరే రండి, నా వల్ల కాదంటే సరే నువ్వు ఒక్కడవే, ఏదైనా నీకు ఇబ్బందే, 70 మందిని నీకు పనిలో సపోర్ట్‌గా ఏర్పాటు చేసుకోమని వారిని కూడా అభిషేకించాడు. సంఖ్యాకాండం 11లో ఈ ఈ ఈ మాట మనకి కనిపిస్తది. 11, 16లో. అయితే వీళ్ళకి మాంసం ఇస్తానని దేవుడు చెప్తాడు. అప్పుడు మోషే అంటాడు, ఇంతమందికి మాంసం అంటే ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని ఎద్దులు కావాలి. మరి వీళ్ళకి చేపలు అంటున్నారు, సముద్రానికి పోయి పట్టకరావాలంటే ఎన్ని చేపలు అవుతాయి ప్రభువా అని అంటే, అప్పుడు ప్రభు అన్న మాట ఇస్ అ ఫేమస్ వర్డ్. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? దేవుని బాహుబలం ఏమన్నా తక్కువైందా? బాహుబలము అనంటే, బాహు అంటే చెయ్యి, దేవుని చేతి బలం ఏమన్నా తక్కువ అని చెప్పేసి, ఇప్పుడు చూస్తావు నా మాట నెరవేరుద్దో లేదో అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి కావలసినటువంటి పూరెళ్ళు వచ్చేసినాయి. ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళ దగ్గర వాలిపోయింది. మాంసం ఇంకా వాళ్ళు డైరెక్ట్ తినేసేయటమే. ఇంకా అలా వాళ్ళ ముందు మాంసం కూడా వాళ్ళ దగ్గరకే వచ్చేసింది. తిన్నారు. నెల రోజులు అసలు తిన్నారంట. అసలు జనులు రాత్రి అంతా మరుసటి రోజు ఉదయం అసలు పిచ్చిగా సమకూర్చుకొని తిన్నారు. బైబిల్ చెప్తుంది కదా, సంఖ్యాకాండం 12:33, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమ్మలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. అంటే మాంసాపేక్ష కలిగిన వాళ్ళందరూ తిన్నారు, తెగులు వచ్చింది, చచ్చిపోయారు. ఇంకా అక్కడే చచ్చిపోయారు. తెగులు వచ్చి వాళ్ళు అక్కడే చనిపోయారు. చూడండి, మనకి ఫుడ్ అవసరమే. మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి ఫుడ్ అనేది అవసరమే. కానీ ఈ ఫుడ్ కోసం మాత్రమే మనము దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఫుడ్ కోసమే వీళ్ళు చూడండి ఎలా అంత దారుణంగా కోరుకున్నారు. మాంసం ఇచ్చాడు దేవుడు. దేవుడి వల్ల అయిద్దా అన్నారు. ఇవ్వలేదా? దేవుడికి అసాధ్యమైన దేవుని చెప్పండి. మాంసం వచ్చింది, తిన్నారు, కానీ తెగులు వచ్చింది. బైబిల్ చెప్తుంది మాంసాపేక్ష గల జనులు అక్కడే పాతి పెట్టబడ్డారు. మాంసం అడగడం తప్పు కాదు, తినటం తప్పు కాదు, కానీ ప్రతి దానికి సనుగుడు గొనుగుడు. కుటుంబాల్లో సనుగుడు గొనుగుడు ఆరోగ్యాన్ని హరిస్తుంది. సనగొద్దు, గొనగొద్దు. దేవుని మీద సనుగుడు కొంతమంది. నా బతికి ఎట్లా అయిపోయింది, నాది అట్లా, ఇది ఎట్లా, దేవుడు ఎట్లా చేశాడు. కొంతమంది సేవకుల మీద సనుగుతుంటారు. నీ చేతగాంతనాన్ని సేవకులకు రుద్దమాక. సేవకుల మీద సనుగుతుంటారు కొంతమంది. ఎవడు సనిగినోడు బాగుపడ్డని బైబిల్ చెప్తుంది. వారు సనిగి సంహారకుని పాలయ్యారు అని అపోస్తులైన పౌలు కొరింథీ పత్రికలో ఇదే విషయాన్ని చెప్తాడు. కాబట్టి వీళ్ళు ఈ రీతిగా ఆశించి కొంతమంది చనిపోయారు. చూడండి, దేవుణ్ణి మాటికి ఇసిగిస్తూనే ఉంటారండి వీళ్ళు. పాఠాలు నేర్చుకోవడం వల్ల ఎన్ని దేవుని శక్తిని వీళ్ళు కళ్ళారా చూసి కూడా ఇదైద్దా అదైద్దా, ఎప్పుడు అలా అనకూడదు. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఇంకొక తెగులు ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ జరిగినాయి. అదేంటి అని అంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మరలా కూషు దేశం అని అంటే ఆఫ్రికన్ గాల్ని. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు అందరికీ తెలుసు. మన అంటే కొన్ని ఏరియాలతో కంపేర్ చేస్తే అంత అందంగా, బాగా రెడ్డిగా, మంచిగా చక్కదనంగా ఏమి ఉండరు ఆఫ్రికన్స్ అని అంటే. నల్లగా ఉంటారు. కొంచెం వాళ్ళ బాడీ, హెయిర్ అంతా డిఫరెంట్. అప్పుడు ఆ టైంలో జరిగింది ఏంటంటే, మిరియాము సనగడం మొదలుపెట్టింది. ఏమని?
ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఇప్పుడు పెళ్లి చేసుకుంది మోషే. వాళ్ళ అక్క కన్నా వాళ్ళ అన్నకి ఏం సంబంధం నాకు అర్థం కాల. అంటే సంబంధం అంటే ఉంటది, ఓకే. వీళ్ళు సనగడం ఏంటి? ఆయన పెళ్లి చేసుకుంటే సనిగారు. కొంతమంది అంతే, పెళ్లికి వెళ్ళి అరవకుండా తినరు. పెళ్లి కొడుకు బాగున్నాడు కానీ పెళ్లి కూతురు అసలు వీళ్ళిద్దరికి ఏం కుదరలేదండి. వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు, నోరు మూసుకొని వచ్చి ఓ ముద్ద తిని బ్లెస్ చేసి దీవించి వెళ్ళిపో. కామెంట్లు, ఇక్కడ కామెంట్ చేశాడు, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని కామెంట్ చేశారు మిరియాము అహరోను. దేవునికి కోపం వచ్చింది. దేవుడు వెంటనే మాట్లాడతాడు, రండి మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి మాట్లాడాలని వాళ్ళు పిలిచి మాట్లాడతాడు మిరియాము అహరోనుతో. నేను ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే దర్శనంలోనో కళలోనో మాట్లాడతా, కానీ మోషేతో డైరెక్ట్గా మాట్లాడతా, ముఖాముఖిగా. మోషే నా ఫ్రెండ్తో, స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడతాను. భూమి మీద ఉన్న వారిలో అతడు మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో అతడు నమ్మకమైన వాడు, అతనికి విరోధంగా మాట్లాడటానికి మీరు భయపడలేదు. భయం ఉందా? అభిషేకించబడిన సేవకులంటే భయం ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది, మీరు శిక్షణ తెచ్చుకుంటారు. కాబట్టి ప్రియులారా, మీరు మాట్లాడటానికి భయపడలేదని చెప్పగానే వెంటనే మిరియాముకి, మోషే సొంత అక్కే కానీ మిరియాముకి కుష్ఠరోగం వచ్చేస్తుంది. కుష్ఠరోగం వచ్చేసి పాలెంలోంచి బయటికి పంపిస్తారు. రూల్స్ ఉన్నాయిగా, కుష్ఠరోగం వస్తే బయటికి పంపించాలిగా, అలా బయటికి పంపించేస్తారు. ఇక అప్పుడు మోషే మరలా క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు 7 రోజులు బయట ఉంటుంది. దాని తర్వాత ఆమెకు తగ్గిన తర్వాత మరలా తీసుకొస్తారు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది 13వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి పాఠము. అలాగే 14వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు మరలా మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండంలోనే ఈ 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వేగు కనాను దేశానికి వీళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు కనాను దేశానికి వెళ్ళడానికి దేవుడు అంటాడు కదా, మీరు వెళ్ళబోయే దేశానికి గోత్రానికి ఒకళ్ళ చొప్పున పంపించు, వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు, ఆ దేశం ఎలా ఉంది ఏంటి అంతా వెళ్ళి వేగు చూసి వస్తారనే మాట సంఖ్యాకాండం 13లో ఉంటుంది. అప్పుడు గోత్రానికి ఒకళ్ళ చొప్పున 12 గోత్రాలకు చెందిన వాళ్ళు 12 మందిని మోషే పంపిస్తాడు, మీరు వెళ్ళి చూసిరండి అని. 40 రోజుల పాటు వాళ్ళు ఆ కనాను దేశం మొత్తం తిరిగి అక్కడ ఉన్న పంటని అసలు ఏంటి పరిస్థితులని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసి మరలా తిరిగి వచ్చి 40 రోజులు తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. ఏమని చెప్తారు అని అంటే, అయ్యా మేము చూసాం, ఇదిగో ద్రాక్ష పంటలు సూపర్గా పండుతాయి, మంచిదే, ఏరియా అంతా మంచిదే, కానీ భయంకరమైన మనుషులు ఉన్నారు, మన వల్ల కాదు వాళ్ళని జయించటం అని చెప్పగానే ఇక జనాల గుండెలు నీరే, అసలే ఏడుపోకాలు, ఇక ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు యెహోషువ కాలేబ్ అనే ఇద్దరు వీళ్ళ గోత్రం తరపున వెళ్ళారు. వాళ్ళంటారు, లేదు లేదు, మన శక్తి చాలదు కానీ దేవుని శక్తి ముందు వాళ్ళు పనికిరారు, మనం జయిస్తాం తప్పకుండా అని మంచి రిపోర్ట్ చెప్పింది ఇద్దరే. 12 మందిని పంపిస్తే 10 మంది రాంగ్ చెప్పారు, దేవుని శక్తిని లేకుండా ఇద్దరే ఇలా చెప్పారు. అన్నిసార్లు అందరూ ఎన్నుకునే మార్గాలు రైట్ కాదు అని ఇక్కడ కూడా క్లియర్గా రాయబడి ఉంది. 10 మంది విశ్వాసం లేకుండా మాట్లాడారు, దేవుని శక్తిని అంచనా వేయకుండా మాట్లాడారు. వీళ్ళిద్దరు దేవుని శక్తిని అంచనా వేశారు. ఇశ్రాయేలీయులు చాలా ఫీల్ అయిపోయారు. 14వ అధ్యాయంలో ఆ రాత్రి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టారు. అసలు ఈ ఏడుపు ఏందో నాకు అర్థమే కాదు. దేనికి ఏడవాలి? దానికి ఏడుస్తున్నారు, అయ్యో మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి. లెగిస్తే ఇశ్రాయేలీయులు చేసేది ఏందో తెలుసా? అనవసరంగా మమ్మల్ని ఐగుప్తు నుండి తెచ్చావు, ఆడుంటే పోయేది, ఆడే చేస్తే పోయేది. ఒక చెడ్డ అలవాటు అనమాట. కొంతమంది అనవసరంగా మారాం, అనవసరంగా బాప్తీసం తీసుకున్నాం, అనవసరంగా దేవుణ్ణి నమ్మాం, అనవసరంగా చర్చికి వెళ్తున్నాం. అవన్నీ దయ్యపు మాటలు, అవి మానేయాలి. ఫస్ట్ ఏడవడం మొదలుపెట్టారు. ఏడవడం మొదలుపెట్టి మోషే మీద అహరోను మీద సనగడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే అహరోనులు నిజంగా సాగిలి పడ్డాడు. 5వ వచనం 6వ వచనం చెప్తుంది 14వ అధ్యాయంలో, సాగిలి పడ్డాడంట. అయ్యా, దేవునికి విరోధంగా మీరు మాట్లాడొద్దు. నిజంగా లీడర్ అంటే మోషే అండి. ఇలాంటి వాళ్ళని కూడా తట్టుకున్నాడు. సాగిలిపడి అలా అనొద్దు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి ఎన్నో చెప్పినా వినలేదు. అప్పుడు దేవుని మహిమ అందరికీ కనపడింది. అప్పుడు దేవుడు అంటాడు కదా, మోషే నువ్వు తప్పుకో, మొత్తాన్ని చంపేస్తా ఒక్క దెబ్బకే, నీలో నుండి వచ్చిన పిల్లల్ని నేను ఆ దేశానికి పంపిస్తాను, అన్ని డెవలప్ చేసి. దేవునికి అంత కోపం వచ్చేసింది.
అప్పుడు మోషే గొప్ప ప్రార్థన చేశాడు. అయ్యా, వినే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు ఐగుప్తు నుండి తీసుకెళ్లి అరణ్యంలో చంపాడు అనుకోరా? దయచేసి కోప్పడొద్దని చెప్పి ఎంత గొప్ప విజ్ఞాపన చేసి వాళ్ళందరినీ కాపాడాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనం, 10 సార్లు వీళ్ళు నన్ను శోధించారు, నా మాట వినలేదు, నన్ను బాధ పెట్టారు. 10 తెగుళ్ళతో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి అదే 10 సార్లు బాధ పెట్టారు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు మీరడం మొదలు పెట్టారు. అప్పుడే 10 సార్లు నా మాట వినలేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను మీతో రాను, మీరు ఇంకెళ్ళరు, ఈ దేశానికి మీరు వెళ్ళరు, వద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళందరూ ఇంకెక్కడ ఈ అరణ్యంలోనే చనిపోతారు, నేను రాను, కొత్త జనరేషనే వెళ్తుంది అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు దేవుడు వారి పట్ల పడినటువంటి బాధని చూసి ప్రార్థన చేస్తాడు. అయ్యా లేదు, నువ్వు రాకపోతే ఎలా అయ్యా అని. ఎలా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే 44వ వచనంలో 14వ అధ్యాయం 44లో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏముంది, ఇంక మనం వచ్చాం, ఇంక కొండే అడ్డం, కొండ దిగితే కనాను దేశమే, ఏముంది, ఏం కాదు, వెళ్ళిపోదాం అని బయలుదేరి వెళ్తాం మొదలు పెట్టారు. మోషే చెప్పాడు, వద్దు, దేవుడు మనతో లేడు, వద్దు వద్దు అని. వినలా, సొంత పెత్తనం చేసి వెళ్దామని. బైబిల్ చెప్తుంది 44లో, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి, మందసం లేదు వాళ్ళతో, సేవకులు లేరు, ఇశ్రాయేలీయులు రాకముందే దేవుడు లేకుండా వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్తే కనానీయులు ఒక్కొక్కడిని తరివేరు, దెబ్బగా పారిపోయి వచ్చారు. దేవుడు లేని ఏ ప్రయాణం ఆశీర్వాదం కాదు. దేవుడి చిత్తం లేకుండా మనం ఏ పని చేసినా మనం ఆశీర్వాదం పొందలేమంటానికి ఒక ఉదాహరణ ఉంది. ఇంకా రీతిగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక బయలుదేరి వెనక్కి వస్తారు. చూడండి, ఇప్పుడు నుంచి జర్నీ ముందు దాకా వెళ్ళిందిగా, ఇప్పుడు నుంచి ఇంకా అక్కడక్కడే తిరుగుద్ది. వీళ్ళు చనిపోయే వరకు ఇంకా దేవుడు ముందుకు లేదు, ఒక్క అడుగు కూడా వెళ్ళడానికి లేదు. ఈ పాత జనరేషన్ మొత్తం పోయి కొత్త జనరేషనే తీసుకెళ్తాను అని ప్రామిస్ చేశాడు. ఇక సో ఇంక ఈ క్రమంలో మరలా వెనక్కి వచ్చేసారు వాళ్ళు. ఇంకా అక్కడక్కడే తిరిగారు ఇశ్రాయేలీ, లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళు, 2 yearsలో కనాన్లో ఉండేవాళ్ళు. ఇక లేదు, వీళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి 40 సంవత్సరాలు తిరిగారంట అక్కడే. ఆలోచించేయండి వాళ్ళ పాపం యొక్క పర్యవసానం. సో 15వ అధ్యాయంలో మరలా దేవుడు కొన్ని అర్పణల గురించి, విశ్రాంతి దినం గురించి కొన్ని మాటలు అక్కడ చెప్తారు. అర్పణలు ఎలా అర్పించాలి ఏంటి అని కొన్ని చెప్తాడు. ఒక కేసు మనం ఇక్కడ చూడొచ్చు. 15వ అధ్యాయం 32వ వచనంలో, విశ్రాంతి దినాన ఒకడు కట్ల ఏరడానికి పోయాడంట. వాడిని పట్టుకొచ్చారు. ఏమంటే వీడు విశ్రాంతి దినం పని చేయొద్దని బైబిల్ చెప్తుంటే, పాత నిబంధన, వీడు కట్ల ఏరుకొచ్చాడు, వీడిని ఏం చేయాలి అని. గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినం వేరు, పరిశుద్ధ దినం వేరు. విశ్రాంతి దినం అంటే శనివారం, పాత నిబంధన, మనం అది పాటించాల్సిన అవసరం లేదు. పాస్టర్లు ఈరోజు చాలా మంది ఆ విషయం తెలియక విశ్రాంతి దినాన్ని పాటించండి అని బోధలు చేస్తుంటారు. అయ్యా దయచేసి ఆ మాట మానేయండి. మనం పాటించాల్సింది పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆదివారం. విశ్రాంతి దినానికి రూల్స్ ఉన్నాయి, ఆదివారానికి ఈ టైప్ రూల్స్ లేవు. విశ్రాంతి దినం పాటించకపోతే దేవుని శిక్ష, శాపాలు వస్తాయి. ఆదివారం ఆరాధనకు రాకపోతే శిక్షలు, శాపాలు రావు, కానీ దేవుని సన్నిధిని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. శాపాలు రావు కానీ దీవెనలు కోల్పోతాం. అందువల్ల ఆత్మతో, భక్తితో చేసేది ఆదివారపు ఆరాధన. భయంతో వామ్మో ఏ శిక్ష వస్తుందో అని చేసేది విశ్రాంతి దినం యొక్క ఆరాధన. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినట్లుగా, అంటే ఏంటి, దేవుడు ఏం చెప్పాడు? విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పిన ఆజ్ఞని ఇతడు ఆచరించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. నేను అనుకుంటాను, వండుకునే పని లేదు, 40 ఏళ్ళు వాళ్ళకి చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, ఉతుకునే పని లేదు, వంట వండుకునే పని లేదు, వీడు కట్టెలు ఎందుకు ఏరుకెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఉంటారు కొంతమంది తిక్కల రకాలు ఉంటారు అనమాట. ఆడికి వెళ్ళినా కానీ ఈ బుద్ధులు బావు, కట్టెలు ఏరుకోవాల్సిన అవసరం ఏందో ఆడికి, నాకు అర్థమే కాల. సో ఇలాగా అతన్ని తీసుకొస్తే అప్పుడు దేవుడు అన్ని మరణశిక్ష అని అంటాడు, అవుట్, అంతటితో అతను చనిపోతాడు. విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత అనేది పాత నిబంధనలో ఉంది. సో ఇక నెక్స్ట్ 16వ అధ్యాయం చాలా అంటే చాలా విషయాలు ఇక్కడ 16లో మనకు ఉంటాయి. సో 16వ అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే, తిరుగుబాటుదారులు బాగా స్పష్టంగా కనపడిన అధ్యాయం ఏదయ్యా అంటే ఇదే.
సమాజంలో ఇంకో కేటగిరీ ఈ గుర్తుపెట్టుకోండి, అరణ్యంలో ఉన్నంతకాలం రకరకాల ఆలోచనలు బయటకు వచ్చినాయి. సొసైటీ ఒకళ్ళ ఇద్దరు లక్షల మంది. ఇంకొక బ్యాచ్ వచ్చింది. ఈ బ్యాచ్ ఏంటంటే తిరుగుబాటు చేసే బ్యాచ్. 16వ అధ్యాయం లేవి ముని మనవడు వాళ్ళు కొంతమంది వచ్చి కొరహు, అతనితో పాటు దాతాను, అబీరాము, అలాగే ఇంకొంతమంది వచ్చి ప్రధాన యాజకుల దగ్గర ఒక 250 మందితో వచ్చారు. ఒక 250 మందిని గ్యాదర్ చేసుకుని గుంపు వచ్చింది. ఏమయ్యా, నీతో మాకు అవసరం లేదు, ఇంకా నువ్వేనా పరిశుద్ధుడివి, నువ్వేనా సమాజాన్ని నడిపించేది, మా చేత కాదా, మేము వెళ్ళలేమా, మేము నడిపించలేమా అని చెప్పి మోషే మీద అహరోను మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆయన సాగిలి పడతాడు. మోషే, అయ్యా తప్పు మాట్లాడుతున్నారు, అలా కాదు, ఇలా కాదు, కాదు మేము కూడా పరిశుద్ధులమే, అందరు పరిశుద్ధులే, నువ్వేం పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, అది ఇదని రకరకాల మాటలు మాట్లాడారు. అప్పుడు రేపు దేవుడు చెప్తాడు, ఎవడు పరిశుద్ధుడో అందరు రండి, పరిశుద్ధ స్థలానికి రండి, తేల్చుకుందాం అని అంటాడు. కానీ వీళ్ళు మేము రాం, మాకు అంత అవసరం ఏమి లేదని తిరుగుబాటు చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, అర్రవ్వకుండా అందరు రండి అని. వచ్చారు. వచ్చిన టైంలో దేవుని మహిమను అందరూ చూస్తారు. ఒక్కసారిగా ఈ తిరుగుబాటు చేసిన 250 మంది దెబ్బ కాలిపోతారు అంతే. భూమి నెర విడిచి దాతాను, అబీరాము, కొరహ అనే ముగ్గురేమో భూమి అలా అలా వచ్చి చీలిపోద్ది, సజీవంగా ఉన్నట్టుగా భూమిలో దిగిపోతారు ముగ్గురు. మిగతా 250 మంది వాళ్ళతో పాటు సపోర్ట్గా వచ్చిన వాళ్ళు మొత్తం కాలిపోతారు. తిరుగుబాటు సంఘంలో ఈరోజు చాలా మంది చేస్తుంది ఏంటంటే తిరుగుబాటు. ఓ చర్చిలో నమ్మకం ఉన్నంత వరకు ఉంటారు, తిరుగుబాటు చేసి వెళ్ళిపోతారు. తిరుగుబాటు యొక్క పర్యావసానం చాలా భయంకరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో తిరుగుబాటుదారులు ఎక్కువైపోతున్నారు, ఇండిపెండెంట్ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ కింద మేము ఉండేది, ఎవడి కింద ఉండేది, మనందరం దేవుని కింద ఉండేవాళ్ళం, పనిచేసే వాళ్ళం. ప్రతి వాడు స్వతంత్రంగా ఉండాలని, నేను పాస్టర్ని, నాకు సంఘం ఉంది, తప్పిదిప్పిదంతా 100 మంది ఉండరు, మాకు కూడా ఫెలోషిప్ నేను ఒకటి పెడతాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, బ్రెయిన్లెస్ వర్క్స్ అనమాట ఇవన్నీ. ఇదిగో ఇట్లా చేసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు, వాళ్ళతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు. తిరుగుబాటు యొక్క పర్యావసానం ఇలా ఉంటుంది సంఘాల్లో. ఇది జరిగిన కొద్దిసేపటికి ఇశ్రాయేలీయులు మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, వాళ్ళని చంపేశావు, నీకు విరోధంగా ఉన్నారని వాళ్ళు చచ్చిపోయి దేవుడు చేస్తే దానికి మరలా మోషే అహరోనుల మీద మరలా విరోధంగా మాట్లాడటం మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు మోషే మరలా అంటాడు కదా, ఈ సమాజం మధ్య నుండి మీరు వెళ్ళిపోండి, మొత్తాన్ని చంపేస్తాను అంటాడు దేవుడు. మరలా అహరోను వెళ్ళి ఓ పక్క నుంచి తెగులు వచ్చి చచ్చిపోతా ఉంటారు. అహరోను వెళ్ళి నిలబడితే తెగులు వచ్చిన వాళ్ళ మధ్యలో, ఇటు తెగులు వచ్చిన వాళ్ళు ఇటు తెగులు రాని వాళ్ళు మధ్యలో అహరోను నిలబడితే ఆ తెగులు ఆగిపోయింది. ప్రజల్లో తిరుగుబాటు స్వభావం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనలో కూడా తిరుగుబాటు స్వభావాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మనం నేర్చుకుంటున్నామో తెలుసా, మనలో సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి బుద్ధులు బయటికి రాకూడదు, చచ్చిపోవాలి, ఇలాంటివి ఉండకూడదు. అందుకని మనం వీటిని నేర్చుకోవాలి. 17వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 17వ అధ్యాయంలో అంటే అసలు ఇప్పటికే గొడవ వచ్చిందిగా, ఏంది మీరేనా పరిశుద్ధులు, మేము కాదు కదా, మేము కాదా అని అన్నారుగా. అందుకని అందరూ ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క గోత్రానికి చెందిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక కర్ర తీసుకొని రండి అని చెప్పాడు. ఎండిపోయిన కర్ర, అందరూ ఎండిపోయిన కర్రలు తెచ్చి అందరూ ఆడ పెట్టండి, గుడారంలో పెట్టారు. ఇంక బయటికి వెళ్ళిపోండి, మరలా మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళి 12 కర్రలు లోపల పెట్టి వెళ్ళిపోయారు. రేపు వచ్చి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చి చూసినప్పుడు అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి చిగుర్చి బాదము పండ్లు కూడా వచ్చేసినాయి దానికి. ఇంకప్పుడు చెప్పాడు, ఏమనుకున్నారు, అహరోనుని వారి సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయము ఎక్స్క్యూజ్ మీ తెలియడం కోసం ఈ పని చేశాడు దేవుడు. అంటే ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు నాయకుడే, ఇలాంటివి తగ్గించుకొని ఉండాలి. దేవుడు కొంతమందిని అపాయింట్ చేసినప్పుడు మనం వాటికి లోబడి ఉండాలి. ప్రూవ్ చూపించాడు, అహరోను కుమారుల్లో లేవీలను దేవుడు ఎలా ఎంచుకున్నాడు అనే విషయం ప్రూవ్ చూసేపాటికి ఇక అందరూ మెదలకుండా అయ్యో మేము చచ్చిపోయాం, అయ్యో అయ్యో అని కేకలేసుకుంటూ అరవకుండా వెళ్ళిపోయారు. అంతటితో అధ్యాయం అయిపోయింది. ఈ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు లేవీయులకి మళ్ళీ
మీరు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తూ ఉంటారు కదా, అర్పణలు అర్పిస్తూ ఉంటారు, మీకు ప్రథమ ఫలాలు వస్తాయి సేవకులకి. మీరేం చేయాలి? మీకు వచ్చిన దశమ భాగముల్లో మీరు కూడా దశమ భాగాలు తీయండి అనే మాట 18వ అధ్యాయం 26వ వచనంలో 28వ వచనంలో ఉంటుంది. నాకు డౌట్, ఇప్పుడు పాస్టర్లు అందరికి చెప్తుంటారుగా దశమ భాగాలు తీయండి, దశమ భాగాలు తీయండి అని. మొదట గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధనలో ఉన్న మనకి దశమ భాగం అనే మాట వర్తించదు. ఎవరైనా దశమ భాగం అని బోధ చేస్తే అది తప్పు, బైబిల్కి అది వ్యతిరేకం. కొత్త నిబంధన ప్రకారం దేవుడు నిన్ను ప్రేమించిన కొలది, ప్రేరేపించిన కొలది, ఎక్కువై నువ్వు తక్కువై నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎంత ఇస్తే దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. అది కొత్త నిబంధన బోధ. పాత నిబంధన అలా కాదు, ఖచ్చితంగా నియమం ప్రకారం ఇవ్వాల్సిందే. కాబట్టి దశమ భాగం తీసుకున్న యాజకులు దాంట్లో దశమ భాగం తీయాలి అన్నది. ఇప్పుడు నేను పాస్టర్లో ప్రశ్న అడగాలి, మీరు బాధపడినా, మీరు జనాల దగ్గర తీసుకున్నారు కదా, మీరేం చేస్తున్నారు? బైబిల్ ఎక్కడ ఉందిగా, దశమ భాగములో దశమ భాగం యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మొత్తం తిని మొత్తం నీ సౌకర్యాలు నీ లగ్జరీ చూసుకుంటున్నావుగా, ఒకరోజు తేలుస్తాడులే పాస్టర్ల సంగతి. అందుకే మనం తక్కువ మాట్లాడుకుందాం, పాస్టర్ల సంగతి దేవుడు చూసుకుంటాడు. సో ఇది 18వ అధ్యాయంలో వాళ్ళకి ఆ హెచ్చరిక ఇచ్చాడు. 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు కలంకము మచ్చ లేనటువంటి ఒక ఎర్రని పెయ్య, కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఒక ఎర్రని పెయ్యని తీసుకొని దాన్ని బలర్పించి దాన్ని కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని పారే నీళ్ళల్లో కలిపి దాన్ని చల్లుకోవాలి. అది శుద్ధ జలం అంటారు. దాని గురించిన 19వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి మాటలు మనకి కనిపిస్తాయి 19వ అధ్యాయంలో. 20వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే 20వ అధ్యాయం మొదటి నెల ఇశ్రాయేలీలు సమాజం అంతా సీను అరణ్యంలోనికి రాగా అక్కడ కాదేశులో మిర్యాము అనే ఆవిడ చనిపోయింది. ఇంకా ఆమె పాతి పెట్టబడింది. మిర్యాము చనిపోయింది, మోషే వాళ్ళ అక్క. తరువాత సమాజానికి నీళ్లు లేకపోతే మరలా గొడవ వచ్చింది. మరలా సనుగుడు, మాకు నీళ్లు లేవు. ఎన్నిసార్లు నీళ్లు లేకపోతే దేవుడు ఎలా అద్భుతం చేశాడు కదా, అడగొచ్చు కదా నీళ్ళు లేకపోతే. దానికి సనగడం మొదలుపెట్టారు. దేవునికి మరలా కోపం వచ్చి మోషేతో అంటాడు కదా, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడము, అక్కడ అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు మోషే ఇక్కడ కంట్రోల్ తప్పిపోయి అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడి నీళ్ళు ఇస్తుంది అంటే 20వ అధ్యాయం 10వ వచనంలో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలన అని కర్ర తీసుకొని 2 సార్లు ఆ కర్రతో బండను కొడతాడు. బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది అని అంటే ఈయన వెళ్ళి వీళ్ళని తిట్టి కొడతాడు బండని. నీళ్ళు అయితే వచ్చినాయి, కానీ దేవుడు అంటాడు కదా, నా ప్రజల ఎదుట మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు మోషే, నువ్వు కూడా. చాలా బాధ వేస్తుంది నాకు. అసలు ఈ చదువుతుండి కొన్ని ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. మోషేతో అంటాడు కదా, నువ్వు కూడా వద్దు మోషే, నువ్వు కూడా రావద్దు. ఎంత బాధ. ఏమండి, మోషేలో ఏ తప్పు లేదండి, చిన్న మిస్టేకే. ఎందుకనంటే ఆ స్థాయి వ్యక్తి చిన్న చేసిన తప్పే. అందుకే దేవుడు అంటాడు కదా, ఇంకొద్దు, నువ్వు కూడా అరణ్యంలోనే చనిపోతావు, నువ్వు ఆ దేశానికి రావు. సంఘాన్ని ఎప్పుడు తిట్టకూడదు. సేవకులు కొంతమందికి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నో, సంఘం అది దేవునిది. సమాజం చెడ్డోళ్ళు అయితే అయ్యారు, దేవుడు తిడితే అది వేరు. కానీ మోషే అంటాడు, మోషే తిట్టాడు, అతడు తన పెదవులతో కాని మాట పలికినని కీర్తనకారుడు అంటాడు. తప్పది. సో నీళ్ళు వచ్చినాయి, కానీ వెంటనే మోషేకి అక్కడ పనిష్మెంట్ కూడా వచ్చింది. అయిపోయింది. అది అయిపోయాక ఇక బయలుదేరి అక్కడ కాదేశ్ నుంచి బయలుదేరి వెళ్తా ఉంటుంటే ఎదోము రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్, అయ్యా మేము ఇదిగో ఇలా వెళ్తున్నాం, మీ ఊర్లో నుంచి వెళ్తాం కానీ మేమేం టచ్ చేయమంటే ఆడు ఒప్పుకోడు, రావడానికి లేదు మా ఊర్లో నుంచి పోవడానికి. సర్లేని తప్పుకొని అవతలకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అహరోను చనిపోతాడు. కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత కొండ మీద చెప్తాడు, అహరోను నా విషయంలో తప్పు చేసావు కదా, మిరియాము తప్పు చేసింది, కుష్ఠరోగం వచ్చింది, తగ్గిపోయింది, తర్వాత చనిపోయింది. అహరోను కూడా తిరుగుబాటు చేశాడు కాబట్టి మోషే మీద, ఆ కొండెక్కి కొండ మీద నుండి ఆయన కూడా ఆ దేశాన్ని చూసి అక్కడే చనిపోయాడు. అక్కడ ఆయన పాతి పెట్టబడ్డాడు. 1 నెల రోజులు అలా ప్రయాణం ఆగిపోయింది అక్కడ. ఇది 20లో ఉంటుంది. ఇప్పుడు 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. కొంచెం లెంత్ ఎక్కువైనా ఎందుకు చెప్తున్నానంటే, ఇది విన్న తర్వాత మీరు మరలా సంఖ్యాకాండం చదివితే మీకు క్లారిటీ వస్తుంది. వినటం వల్ల ఒక క్లారిటీ వస్తుంది, అందుకే చెప్తున్నాను. ఒకే వీడియోలో చెప్పడానికి రీజన్ కూడా అదే. సో 21వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు
బయలుదేరి ముందుకు వెళ్ళేటప్పుడు కనాను దేశపు రాజు అరాదు రాజు ఇశ్రాయేలీలో కొంతమందిని పట్టుకుంటాడు. ఇశ్రాయేలీలు పట్టుకుంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీలు మొత్తం యుద్ధం చేసి జయించేసి వచ్చేసేస్తారనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక దేవుడు మొత్తం ఇక్కడిక్కడే తిరగమన్నాడుగా, ఎటు ముందుకు పోవడానికి లేదుగా. తిరిగే క్రమంలో ఇశ్రాయేలీలకు ఆయాసం వచ్చి మరలా దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి, అసలు ఏంది మాకు అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేదు, అసలు ఏంది మాకు ఈ బాధ అని మరలా దేవుని మీద తిరుగుబాటు సనుగుడు. అప్పుడు ఆ అరణ్యంలో ఆ సమాజంలోకి భయంకరమైన పాములు రావడం మొదలుపెట్టినాయి. పాములు వచ్చిన కాటే చంపేసి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు దాకా వాళ్ళకి దోమ కూడా కొట్టల. తిరుగుబాటు వల్ల శాపం. పాము వచ్చి కలవటం మొదలుపెట్టినాయి అందరినీ, పాములు, సర్పాలు. మరలా మోషే ప్రార్థన చేస్తే ఒక ఇత్తడి సర్పాన్ని తీసుకెళ్ళి అలా నిలబెట్టి ఒక స్తంభం మీద, ఎవడైతే నమ్మి విశ్వాసంతో దాని వైపు చూస్తాడో వాడే బతుకుతాడు అన్నప్పుడు అలానే జరిగింది. దీన్ని కొత్త నిబంధనలో ప్రభువుతో కూడా పోలుస్తారు. ప్రతివాడు ఇత్తడి సర్పం వైపు ఎలాగ చూసి రక్షణ పొందాడో, ఆ రోజు ప్రాణాన్ని కాపాడుకున్నాడో, సిలువ వేయబడిన యేసు వైపు చూస్తేనే మనిషికి రక్షణ అని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. సందర్భం ఇది తెలియకపోతే అది చెప్పలేంగా మనం. అందుకని అన్నమాట పాత నిబంధన అనేది చరిత్ర గ్రంథం. ఇది తెలుసుకోదగింది. క్రొత్త నిబంధన మనం పాటించదగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ తిరుగుబాట్లు, మరలా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ పడుకుంటా చిన్నగా ముందుకు వచ్చేటప్పుడు అమోరీల రాజు వచ్చాడు. మరలా అమోరీల రాజు వచ్చేసి, లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు మా ఊరి మీద. మరలా అక్కడ ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మరలా ఆ దేశపు రాజును కూడా వాళ్ళు ఓడించి ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకొని వెళ్ళిపోతారు. 22వ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తుంది. 22వ అధ్యాయం అదేంటి అని అంటే, బిలాము వస్తాడు. వీళ్ళు మోయాబు దేశం దగ్గరకు వస్తారు. ఇప్పుడు బయలుదేరి ఈ మోయాబు దేశానికి రాగానే మోయాబు రాజు ఏం చేస్తాడంటే, వీళ్ళకి ఏదో పవర్ ఉంది వీళ్ళ వెనక, సో ఇశ్రాయేలీల్ని మనం పనిష్ చేయాలి, ఎలా అని చెప్పి బిలామును పట్టుకొస్తారు. బిలాము ఒక దేవుని ప్రవక్త, మరి పోయి వాళ్ళలో ఎందుకున్నాడో తెలియదు. బిలామును పట్టుకొస్తారు. అబ్బాయి ఒక సమాజం ఒకళ్ళు వచ్చారు, వాళ్ళని శపించాలి, నువ్వు రా అని పంపిస్తే రాజు నేను రానంటాడు. మరలా పంపిస్తాడు ఇంకొక బ్యాచ్ని, నేను రానంటాడు. ఇంకా ఉన్నతమైన వాళ్ళని పంపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు వెళ్తాడు. అప్పుడు వెళ్ళిపోయి ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు కనుక రాజుగారి దగ్గరకు వస్తే నీకు ఇంత గొప్ప బహుమానం ఇస్తుంది అని చెప్పగానే బహుమానం కోసం దేవుడు వద్దన్నగా నిలిపోతాడు. చివరికి వెళ్ళనా అని పొద్దుగులు ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా పోవాలంటాడు. వెళ్ళే దారిలో గాడిద కత్తి పట్టుకున్న దేవదూతను చూసి ఆగిపోతుంది. గాడిదను కొడతా ఉంటాడు. హై ఫా 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 అని కొడతా ఉంటాడు. దేవుడు గాడిదకి నోరిచ్చాడంట. గాడిద మొట్టమొదటిసారి చరిత్రలో గాడిద మాట్లాడింది. ఏమంటుంది తెలుసా? ఎదురు ఏంటి ఇలా అన్నప్పుడు, ఇదిగో కత్తి పట్టుకున్నటువంటి దేవదూత నా ఎదురు నిలబడితే నేను ఎలా వెళ్తాను అని చెప్పి గాడిద మాట్లాడింది. అప్పుడు తను తప్పు తెలుసుకొని మరి ఆమె వెనక్కి వెళ్ళాడా? వెనక్కి వెళ్ళా. రాజు దగ్గరికి వెళ్ళి, సరే ఏందో చెప్పు, ఇదిగో వీళ్ళని శపించాలి, ఏం చేయమంటావు? ఇదిగో సరే నేను చేస్తాను అని చెప్పి, ఇదిగో బలిపీఠం ఏర్పాటు చేయి, అది చేయి, ఇది చేయని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇక ప్రవచించడం మొదలు పెడితే అన్ని దీవెనలే ప్రవచనాల్లో. శాపాలు తెమ్మని నేను చెబితే నువ్వేంది దీవెనలు ఇచ్చావని రాజు అంటాడు. నువ్వేమి ఇచ్చినా నా చేతులు ఏమి లేదు, నా కంట్రోల్లో. దేవుడు ఎలా పలికిస్తే నేను అలా పలుకుతాను, నాదేముంది అని చెప్పి అని అంటాడు. ఇక్కడ బిలాము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, బిలాము డబ్బు కోసం రాజుగారికి అనుకూలంగా ప్రవచించడానికి వచ్చాడు. అందుకే కొత్త నిబంధనలో పేతురు తన పత్రికలో అంటాడు కదా, ఇదే విషయాన్ని చెప్తాడు. యోధా పత్రికలో కూడా ఈయన గురించి రాయబడి, అంటే డబ్బు కోసం పరిగెత్తిన దొంగ అబద్ధ ప్రవక్తే కానీ డబ్బు కోసం పరిగెత్తినవాడు. గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం దేవుడిచ్చిన ఆ టాలెంట్ని ఎప్పుడు అమ్ముకోవద్దు. డబ్బు కోసం పరిగెత్తొద్దు. చాలా మంది ఈరోజు ఆ మార్గంలోనే వెళ్తున్నారు. డబ్బు కాదు ముఖ్యం, పరిచర్య ముఖ్యం. సో అలా ట్రై చేసాడు. ఎంత ట్రై చేసినా బిలాము పాపం తనను పిలిచిన రాజుకు అనుకూలంగా రాకపోయేపాటికి రాజుకు కూడా కోపం వచ్చేసింది. నిన్ను పిలిపించుకుని దేనికి, నువ్వు చేసేది ఏంటి అని. చివరికి ఒక బ్రెయిన్ ఏం చేస్తాడో తెలుసా,
ఇశ్రాయేలీయులు తప్పు చేస్తేనే దేవుని కోపం వచ్చిద్దని ఇశ్రాయేలీయుల్ని ఆడపిల్లలు కొంతమందిని మోయాబు వాళ్ళని ఇశ్రాయేలీయుల్లోకి వదులుతాడు. విగ్రహాలకు బలర్పించి పెడతాడు వాళ్ళకి. దేవునికి ఇది నచ్చదు. దానివల్ల తెగులు వస్తుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 24,000 మంది చచ్చిపోయారండి ఈ తెగులుతో. 24,000 మంది చచ్చిపోయారు. ఇంత జరుగుతుంటే వాళ్ళలో ఒకడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళలో ఒకడు జిమ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, అంత జరుగుతుంటే ఏదో కరువు పట్టిన కామంతో నిండిన వాడు వీడు వెళ్ళి అక్కడ కొబ్జి అనేటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీతో పాపం చేస్తూ ఉంటాడు మంచం మీద. ఇంత తెగులు వచ్చి చస్తంటే ఇటు చేసే పని అది. వెంటనే యాజకుడు అహరోను కుమారుల మనవడైన ఫినేహాస్ అనే అతను పెద్ద బాగు తీసుకొని పొడిస్తే ఇద్దరికి దిగుద్ది అనమాట. ఒకడిని పొడిస్తే ఆమెలో నుంచి కూడా కిందకు వచ్చి దిగుద్ది. అప్పుడు తెగులు ఆగిపోద్ది. ఫినేహాసు మంచి పని చేసావు అని చెప్పేసి అంటాడు. ఫినేహాసు యుద్ధవీరుడు కాదు, ఫినేహాసు సైనికుడు కాదు, సేవకుడు, యాజకుడు, లేవీయుడు. కానీ ఆ పనిని బట్టి దేవుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత తెగులు ఆగిపోయింది. తెగులు ఆగిపోయిన తర్వాత మరలా సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో మరలా రెండోసారి ఏం జరుగుతుంది అని అంటే, జనసంఖ్య మరలా స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, మొదటి అధ్యాయంలో జనసంఖ్య వచ్చింది, మళ్ళీ 26వ అధ్యాయంలో జనసంఖ్య వచ్చింది. మరలా జనసంఖ్య మొదలు పెడితే ఒక్కొక్క గోత్రానికి లెక్క పెడితే చివరికి ఎంతమంది అయ్యారయ్యా అంటే, లేవీయులు కాకుండా 6,01,730 మంది అయ్యారు. అరేదేంది, గతంలో కూడా 6 లక్షల మంది ఉన్నారు కదా, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మళ్ళీ 6 లక్షల మంది అని అంటే, ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, పాత జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి కొత్త జనరేషన్ 6,01,730 మంది వచ్చారు. అంటే ఈ గ్యాప్లో తెగుళ్ళ వల్ల చచ్చిపోయిన వాళ్ళు, తిరుగుబాటు వల్ల చచ్చిపోయిన వాళ్ళు, వయసు అయిపోయి చచ్చిన వాళ్ళు, సంభవ్ ఏ విధంగా చనిపోయినా సరే 6 లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. కొత్త జనరేషన్ వచ్చింది, 6 లక్షల చిల్లర మరలా ఈ టైంకి వచ్చింది. దేవుడు చెప్పాడు కదా, పాత జనరేషన్తో లేదు, కొత్త జనరేషన్తోనే నేను మరలా ఇశ్రాయేలు కనాను దేశంలోని ప్రవేశింపజేస్తానని అది జరిగింది. ఇప్పుడు దేవుడు వాళ్ళని ముందుకు నడిపిస్తాడు. ఈ క్రమంలో ఇంకొక ట్రబుల్ ఒకటి వచ్చింది. అదేంటి అని అంటే 27వ అధ్యాయంలో మనష్షే, యోసేపు పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు వచ్చి, అయ్యా మాకు జెంట్స్ లేరు, చనిపోయారు. ఈ క్రమంలో మామూలుగా జనరల్గానే చనిపోయారు వాళ్ళు, మాకు మగపిల్లలు వారసులు లేరు, మేము ఆడపిల్లలే ఉన్నాం మా తండ్రికి, మా సంగతి ఏంటి అంటే, ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు బైబిల్లో నుండి వచ్చిందే. అప్పుడు ఈ మాట మీకు ఈ 27వ అధ్యాయంలో ఉంటుంది. మనష్షే వంశస్థులైన సెలోపెహాదు కుమార్తెలు వచ్చి, మరి మాకు మగవాళ్ళు లేరు, వీళ్ళందరూ చనిపోయారు, మేము లేడీసే ఉన్నామంటే మీకు కూడా వస్తుంది ప్రాపర్టీ అని చెప్పి అక్కడ చెప్తాడు. అసలు ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి చనిపోతే వారసులు లేకపోతే ఆడపిల్లలకి, ఆడపిల్లలు కూడా లేకపోతే కజిన్స్కి, వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రాపర్టీ వస్తుంది అని. సో అలా వాళ్ళకి ఒక నియమం అంతా చెప్పిన తర్వాత అప్పుడు మోషేకి చెప్తాడు ఏమని, మోషే నీ టైం కూడా అయిపోయింది, నువ్వు కూడా చనిపోవాలి, కొండ మీదకి వెళ్ళి నువ్వు కూడా చూడు, నువ్వు చనిపోతావు అంటే. ఇప్పుడు మోషే అంటాడు, ఒక నాయకుడు ఉండాలి కదా అయ్యా మరి వీళ్ళకి అని. యోషువని అక్కడ నాయకుడిగా అభిషేకం చేసి అందరికీ చెప్తాడు, ఇదిగో మోషే తర్వాత సమాజాన్ని నడిపించేది యెహోషువ అని. మోషే సజీవంగా ఉండగానే యెహోషువని అభిషేకించి అందరి ఎదుట ప్రకటించి చక్కగా అవన్నీ చేస్తాడు. అదంతా జరగటం 27వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఇక 28వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది అంటే, మందిరంలో ఉండే ఆహార నియామకాలు. అంటే మందిరంలో బలులు ఎలా అర్పించాలి, ఉదయం ఒక బలి, సాయంత్రం ఒక ఏడాది గొర్రె పిల్లని బలిగా అర్పించాలి. అలాగే విశ్రాంతి దినాన ఎలా ఆచరించాలి, పస్కాని ఎలా ఆచరించాలి, 7వ నెలలో ఎలా ఆచరించాలి, 10వ నెలలో ఎలా ఆచరించాలి, ఇలా పండుగలు ఇవన్నీ ఎలా చేయాలి ఇంకోసారి 28వ అధ్యాయము 29వ అధ్యాయాల్లో మనకి క్లియర్గా రాయబడి ఉంటుంది. 30వ అధ్యాయంలో మొక్కుబడి అధ్యాయం. అంటే ఒక వ్యక్తి మొక్కుకుంటే ఏంటి, పెళ్లి కాకముందు ఒక అమ్మాయి మొక్కుకుంది, పెళ్ళయింది, మరి పెళ్లి కాకముందు మొక్కుకున్న దాని పరిస్థితి ఏంటి, భర్త ఒప్పుకుంటే చెల్లిస్తుంది, లేకపోతే అమ్మాయికి ఆప్షన్ లేదుగా, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. మొక్కుబడి గురించి క్లియర్గా 30వ అధ్యాయంలో నియమాలు రాయబడి ఉంటాయి. 31వ అధ్యాయంలో
మోయాబుల మీద యుద్ధం జరిగి 5 రాజులను ఓడిస్తారు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బిలాము కూడా చచ్చిపోతాడు. ప్రవక్త అయ్యుండి యుద్ధంలో చచ్చిపోయాడు. కర్మ అంటే ఇదే. సంబంధం లేని దానికోసం వెళ్ళి, డబ్బు కోసం వెళ్ళి యుద్ధంలో చచ్చిపోతాడు. 31వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఇంక అయిపోయింది. కొండ దగ్గర ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఇంక కొండ దిగితే కనానే. యోర్దాను నది అడ్డం వాళ్ళకి. నది దాటితే కనాను దేశం. ఆ టైంలో 12 గోత్రాల్లో రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం 2.5 గోత్రాలు వీళ్ళు వచ్చి, అయ్యా ఈ ఏరియా బాగుంది, మాకు మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేము ఈ ఏరియాలో ఉంటాం, మాకు స్వాస్థ్యం ఇక్కడే ఇవ్వు, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి వచ్చి వాళ్ళని అడిగితే అసలు ఈ స్వాస్థ్యం గురించి క్లియర్గా వాళ్ళతో మాట్లాడతాడు. ఏమని? ఇశ్రాయేలీయులు పంచుకునేటప్పుడు జనాభాని బట్టి పంచుకోవాలి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ మంది ఉంటే తక్కువ. జనాభా ఇప్పుడు రిజర్వేషన్ అంటున్నారే, అది కూడా ఈ బేసే. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అంటున్నారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ మంది ఉంటే తక్కువ. దేశం మొత్తం ఇదిగో ఎంత ఉంది, ఈ దేశంలో జనాభాని బట్టి మీరు స్వాస్థ్యం పంచుకోండి అని క్లియర్గా అక్కడ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో యోర్దాను యువతలే గిలాది ప్రాంతంలో వాళ్ళు మాకు కావాలని అడిగితే, ఇది అట్లా వాళ్ళు ఇంకా అసలు కనాను దేశానికి వెళ్ళాల, మీరు ఇక్కడ ఉంటే మరి వాళ్ళు వెళ్ళాలి కదా, లోపలికి యుద్ధం చేయాలి కదా, మీరు ఇక్కడికి రాకపోతే అది తప్పు కదా అంటే, లేదు మా పిల్లలు, మా స్త్రీలు, మా మందలన్నీ ఇక్కడే ఉంటాయి, మేము యుద్ధానికి వస్తాం, కనాను దేశాన్ని జయించే వరకు మేము ఇక్కడికి రాం, అదంతా అయిపోయాకే మేము వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడే అవుతాం, మాకు స్వాస్థ్యం ఇక్కడే ఇవ్వు అంటే ఒప్పందం చేసుకొని ఓకే అంటారు అందరు. సో ఆ విధంగా మొట్టమొదటిగా 2.5 గోత్రాలు యోర్దాను యువతలే వాళ్ళ ప్లేస్ తీసేసుకుంటారు, వాళ్ళ వాటా. దెన్ నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతారు. 33వ అధ్యాయం మొత్తం కూడా అసలు ఇశ్రాయేలీయులు స్టార్టింగ్ బయలుదేరిన దగ్గర నుంచి ఏ ప్రాంతాల గుండా వెళ్ళారనే వివరణ మొత్తం 33వ అధ్యాయంలో ఉంటుంది. 34వ అధ్యాయంలో సరిహద్దులు, వీళ్ళు ఇంకా కనాను దేశానికి వెళ్తున్నారు కదా, ఈ దేశం సరిహద్దులు ఏంది, ఎవరెవరికి ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది అనే మాట అంతా క్లియర్గా 34వ అధ్యాయంలో ఉంటుంది. 35వ అధ్యాయంలో లేవీయులు, మరి ఇప్పుడు అన్ని గోత్రాలు అన్ని పంచుకున్నారు, మరి లేవీయుల పరిస్థితి ఏంటి? లేవీయులు లెక్కలోకి రారు, జనాభా లెక్కలో లేరు, వాళ్ళకి స్వాస్థ్యం కూడా పంచల. దేవుడు అంటాడు కదా, మీకున్న స్వాస్థ్యంలో అందరూ కొంత స్థలాన్ని లేవీయులకు వదలాలి, మీ మధ్యలో ఆశ్రయపురానికి స్థలం వదలాలి అని లేవీయులకి అక్కడే వాళ్ళ ఉండే వాళ్ళ మధ్యలోనే అందరూ కొంచెం కొంచెం వదిలిందే లేవీయులకి. లేవీయులు నా వారు, లేవీయులు నా ప్రజలు, నేను వారికి స్వకీయ సంపాద్యం, లేవీయులకి నేనే జీతం అంటాడు. గొప్ప భాగ్యం అది. కాబట్టి అలా లేవీయులకి పెట్టుకుంటాడు. ఆశ్రయపురాలు కూడా, లేవీయులు ఉండే దగ్గర ఆశ్రయపురాలు అంటే ఏంటి అని అంటే, పొరపాటున ఎవడన్నా తప్పు చేస్తే దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఆ పురంలోనికి, ఆ నిర్మాణంలోకి వెళ్ళి, అయ్యా ఇది పొరపాటున ఇలా జరిగిందంటే ఎంక్వైరీ చేసి నిజమే పొరపాటు జరిగిందంటే వాళ్ళు నిర్దోషిగా వదిలిపెడతారు, లేదా తప్పు చేస్తే దాంట్లోంచి పట్టుకొచ్చైనా సరే శిక్షేస్తారు. దేశం మొత్తం మీద ఆశ్రయపురాలు ఉండేవి. యోర్దాను యువతలా ఉన్నాయి, లోపల కనాను దేశంలో ఉన్నాయి. లేవీయుల దగ్గర 6 ఆశ్రయపురాలు, దేశం మొత్తం ఒక 42 ఆశ్రయపురాలు, మొత్తం 48 ఆశ్రయపురాలు ఉంటాయి. పొరపాటును తప్పు చేస్తే దాంట్లోకి వెళ్ళి కాపాడబడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ గోత్రాలు అందరి స్వాస్థ్యం పంచడానికి యెహోషువ అని కొంతమంది పెద్దల్ని నియమించి పంపించేసేస్తాడు. 36వ అధ్యాయంలో సేమ్ మరలా ఆ మనష్షే గోత్రానికి చెందిన ఆడపిల్లలు వచ్చాయా, మరి మా గోత్రంలో మరి మాకు ఇట్లా లేరు కదా, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి, మా ఆస్తి హక్కు స్వాస్థ్యం ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళకి చెప్తాడు అనమాట, వీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలిగా, మరి ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే రేపు ఆస్తి అవతల వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది కదా. అప్పుడు అంటాడు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు మీ గోత్రంలో వాళ్ళనే చేసుకోండి, ఇశ్రాయేలీయుల గోత్రాలు దాటి చేసుకోవద్దు. కొంతమంది దీన్ని పట్టుకొని దీంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, దేవుడు వాళ్ళని చేసుకోవద్దు అన్నాడు అని అంటే, ఇక్కడ ఆస్తి వాళ్ళకి తేడాలు రాకుండా ఉండడం కోసం ఇశ్రాయేలీయులకి చెప్పిన మాట అది, మనకేం చెప్పాల, అది క్యాస్ట్ కాదు, గోత్రం అక్కడక్కడే అని వాళ్ళకి చెప్పాడు, మనకు చెప్పాల. కొత్త నిబంధనలు అసలు అవి కూడా ఏమీ లేవు. సో ఈ రీతిగా సంఖ్యాకాండ సమయానికి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మోషే ఇంకా ఫైనల్గా అందరిని పిలిచి ఒక ఉపదేశం ఇస్తాడు. అదే ద్వితీయోపదేశకాండం. మరో పాఠంలో ద్వితీయోపదేశకాండాన్ని చూద్దాం.
మీ అందరికి మరొకసారి చెప్తున్నాను, బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.